హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను మన ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని అయితే నాతో షేర్ చేయవచ్చు. మీరు ఏ విధంగా నాకు పంపించాలి అని అంటే మీ పేరు, మీ ఊరి పేరు, అలాగే మీరు దేని గురించి చెప్దాం అనుకుంటున్నారో అనేది 2 లైన్స్లోనైతే మెన్షన్ చేయండి. అది హర్రరా, థ్రిల్లరా, బ్లాక్ మ్యాజిక్కా అనే దాని గురించి. ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకురండి. మీరు స్టోరీ ఇలా రాసి పంపించలేమో అనుకున్నవారు డైరెక్ట్గా నాకు వాయిస్ మెసేజ్ అయినా పెట్టవచ్చు త్రూ ఇన్స్టాగ్రామ్ ద్వారా. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ అండి, నా పేరు సింధు, మా హస్బెండ్ పేరు ఆనంద్. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది, కానీ పిల్లలు అయితే లేరు. సో మేము కూడా ఏంటంటే అవేం పట్టించుకునే వాళ్ళం కాదు, చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళమి మా లైఫ్ని. సడన్గా మా హస్బెండ్ ఒకరోజు వచ్చి నాతోని టూర్ వెళ్దాము ఈ వీక్లోనే అని చెప్పారు. అంతేకాదు, దానికి సంబంధించి ట్రైన్ టికెట్స్ అన్నీ కూడా బుక్ చేసేసారు. సరే అని చెప్పి నేనైతే ప్యాక్ చేసేసుకొని అన్నీ రెడీ అయితే చేసేసాం. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది చెప్పలేదు కదా. మేము కూర్గ్ వెళ్తున్నామండి. ఇది కర్ణాటకలో ఉంది, చాలామందికి తెలిసే ఉంటుంది. కూర్గ్లోని చాలా మంచి మంచి ప్రదేశాలు, ఇంకా అలాగే కొండ ప్రదేశం, ట్రైబల్స్ కూడా ఉంటారు. మనసు ప్రశాంతతకు ఎప్పుడైనా లీవ్ తీసుకోవాలి అని అంటే అటువంటి ప్రదేశానికి తప్పనిసరిగా వెళ్ళాలండి. అక్కడ దగ్గరలో మేము హోటల్లో స్టే చేసాము. ఆ హోటల్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని నేను మీతో షేర్ చేస్తున్నానండి. మరి నా లైఫ్లోని ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు, కానీ జరిగిపోయింది. అదేంటంటే మేము ఒక పెద్ద హోటలే, అది మంచి మంచి పేరున్న హోటలే, బట్ నేను ఇక్కడ ఆ హోటల్ నేమ్ అయితే మెన్షన్ చేయదలుచుకోలేదు. అయితే ఆ హోటల్కి మేమిద్దరం వెళ్ళాము. సో మాకు వచ్చిన రూమ్లోకి మేము ఎంటర్ అవ్వగానే ఒక నెగిటివ్ ఫీల్ అయితే నాకు కలిగింది. అప్పుడే నాకు చాలా తేడాగానైతే అనిపించింది. అయినప్పటికీ కూడాను ఇంకా హోటల్స్ అంటే ఇలానే ఉంటాయి కదా అని చెప్పేసి, ఇక్కడ ఎక్కువ రోజులు ఉండేది లేదు కదా, అయినా బయటికి వెళ్ళిపోతాం కదా అని నేనైతే లైట్గా తీసుకున్నాను. అయితే రూమ్లోకి ఎంటర్ అవ్వగానే కొంచెంగా బ్యాడ్ స్మెల్ అయితే వచ్చింది. వెంటనే బాయ్ని అయితే అడిగాను, ఏంటి ఇలా వస్తుంది అని అంటే తను మటుకు అదేం లేదు మేడం, క్లోజ్డ్ కదా అందుకే అలా అనిపిస్తుంది అని చెప్పేసి విండోస్ ఓపెన్ చేసి తనైతే లోనికి లగేజ్ అంతా తీసుకొచ్చి తనకి టిప్స్ ఏవో ఇస్తే ఆ టిప్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఈలోగా మా వారేంటంటే నేను ఫ్రెష్ అప్ అవ్వాలి, నేను వెళ్తాను ఫస్ట్ అని చెప్పి తనైతే బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. నేను చాలా అలసిపోయి ఉండడం వలన బెడ్ మీద అయితే ఇలా పడిపోయాను. నా ఎదురుగుంటా చూసేసరికి అక్కడ ఒక చిన్న బొమ్మ అయితే కనిపిస్తుంది. ఒక పేపర్లోని ఆ బొమ్మ అయితే డ్రా చేసినట్టుగా కనిపిస్తుంది. అది ఒక డిమోనిక్ సింబల్. సో అది చూడగానే నాకు విచిత్రంగా అనిపించింది. ఇదేంటి, ఇది ఇక్కడ ఉంది, ఎవరు ఇక్కడ పెట్టుంటారు అని అనుకుంటూ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటే ఈలోగా మా వారు వచ్చి, ఏయ్ ఎటువైపు వెళ్తున్నావు, స్నానం చెయ్యి అని చెప్తూ తనైతే బయటకు వచ్చేసారు. ఇంకా నేను దాని దగ్గరికి అయితే వెళ్ళలేదు, వెళ్ళి నా బట్టలు అయితే తీసుకొని స్నానానికి వెళ్ళిపోయాను. అండ్ బాత్రూంలో చూసేసరికి బాత్రూంలో కూడాను నాకు 2-3 చోట్ల కొన్ని సింబల్స్ అయితే కనిపించాయి. సో ఆ సింబల్స్ కూడా విచిత్రంగా అయితే ఉన్నాయన్నమాట. నేను ఇదివరకట్లోని అలాంటి సింబల్స్ ఎప్పుడు కూడా చూడలేదు. ఇదేంటి, హోటల్ వాళ్ళకి పిచ్చా ఏంటి ఇలాంటివన్నీ పెట్టుకున్నారు అని అనుకున్నా. అండ్ నేను స్నానం చేసేసి బయటకు వచ్చేసరికి మా వారైతే ఫుడ్ కూడా తెప్పించేశారు. రా తినేద్దాం, ఇద్దరమే తినేసి కాస్త రిలాక్స్ అయితే రేపటి నుంచి ఇంకా మనం బయటికి వెళ్ళి అన్నీ కూడా చూసుకోవచ్చు అని చెప్తున్నారు. సరేనంటూ నేను హెడ్ బాత్ చేసినందువలన కొంచెంగా హెయిర్ వెట్టగా ఉండడంతో డ్రయర్ అయితే పెడుతున్నాను. ఈలోగా నేను ప్లగ్ ఆన్ చేసి డ్రయర్ పెట్టుకోగానే ఫస్ట్ నాకు చాలా చల్లగాలి అయితే వచ్చింది. ఇదేంటి, వేడిగాలి రాకుండా చల్లగాలి వస్తుంది అని చెప్పి మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ అయితే ఆన్ చేసా. ఈసారి చాలా వేడి గాలితో పాటు శబ్దం కూడా వచ్చింది. అది ఎలా అంటే ఎవరో గట్టిగా అరిస్తే వస్తుంది కదా, అలా అయితే వినిపించింది. నాకు ఒక్కసారిగా నా చెవు దగ్గర ఇంకా అలాగే హెయిర్ దగ్గర అంతా కూడాను
కొంచెంగా కాలినట్టుగా అయితే అయిపోయింది. అండ్ అలాగే ఆ శబ్దానికి నా చెవుల్లోనైతే పెయిన్ కూడా వస్తుంది. అబ్బా అంటూ వెంటనే అది ఆపేసి, ఇక్కడేంటి ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేదా ఏంటి, ఇలా సౌండ్ వచ్చేస్తుంది ఇది అంటూ దాన్ని అయితే ప్లగ్ అవుట్ చేసేసి మా వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి ఇలా జరిగింది అని చెప్తే, అక్కడ పొరపాటున తడేమైనా ఉందేమో, సర్లే అదంతా వదిలేసాయి, ముందు భోజనం చేసేయి అని చెప్తున్నారు. సరేనంటూ నేను కూర్చొని తింటూ ఆ రూమ్ అంతా కూడా చూస్తున్నాను. రూమ్ చాలా విచిత్రంగా వింతగానైతే అనిపిస్తుంది నాకు. ఏవిది కూడా కరెక్ట్గా ఉన్నట్టుగా అనిపించట్లేదు. పైగా ఆ రూమ్లోని వింత వింత పోస్టర్సు, ఇంకా అలాగే మంచం కూడా పెద్దగా నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు. సో నేనేంటంటే సరే ఇవన్నీ నాకెందుకు అని చెప్పేసి తింటున్నాను. ఈలోగా మా వారు లేచి, నా ఫుడ్ అయిపోయింది, నాకు చాలా నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను, బాయ్ వస్తే అవన్నీ కూడా చెప్పేసి పడుకో నువ్వు కూడాను అని చెప్తూ తనైతే వెళ్ళి బెడ్ ఎక్కేశాడు. సర్లే అని చెప్పి నేను తింటూ నా ఫోన్లోనేవో వీడియోస్ చూస్తున్నాను. ఈలోగా నా వెనకాలతల నుంచి ఎవరో వచ్చి గట్టిగా నా జుట్టు దగ్గరికి వచ్చి ఎవరో అలా అన్నట్టుగా అనిపించేసరికి భయం వేసి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఈయన్ని లేపుదామా అంటే మళ్ళీ తిడతారని చెప్పి వెంటనే ఫుడ్ కానిచ్చేసి బాయ్కి అవన్నీ కూడా అప్పచెప్పేసి నేను కూడా అయితే పడుకుని పోయా. సో మా వారి దగ్గరికి వచ్చి పడుకునే ముందు నేను లైట్స్ అయితే ఆఫ్ చేసేసా. ఎందుకంటే లైట్ ఉంటే నాకు అస్సలు నిద్ర పట్టదు. ఎప్పుడైతే పడుకున్నానో నేను పడుకున్నది ఒక ముళ్ళ కంచెలాగా అయితే నాకు తగులుతుంది. నా ఒళ్ళంతా కూడా ఏదో గీరేస్తున్నట్టు, ఎవరో గట్టిగా రక్కేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఏంటి ఇలా ఉంది బెడ్ అని చెప్పి లేచి మళ్ళీ లైట్ ఆన్ చేసి బెడ్ అంతా కూడా పైన కిందన అంతా కూడా చెక్ చేస్తున్నా. ఎక్కడ ఏమీ కనిపించట్లేదు, కానీ బెడ్ కిందన అంటే అదే పరుపు కిందన ఒక షీట్ అయితే కనిపిస్తుంది. ఏంటి షీటు అని కొంచెంగా లాగి చూస్తే అదొక ప్లాస్టిక్ షీటు. ఆ ప్లాస్టిక్ షీటు బయటికి తీసి, దీనివల్లేనా నాకు అలా గుచ్చుకుంటుంది, చాచా దీనివల్ల అయ్యి ఉండదులే, అయినా ఇదేంటి అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే దాంట్లోని ఒక విచిత్రమైన ఓయిజా బోర్డు ఎలా ఉంటుందో అదే విధంగా దాని మీద అయితే ముగ్గులాగా వేశారు. అండ్ అలాగే దాని మీద అక్షరాలు కూడా ఉన్నాయి. 4 సైడ్స్ మటుకు డెమోనిక్ పవర్స్తో ఉన్న ఈవిల్స్ని అయితే అక్కడ గీయడం అనేది జరిగింది. అది చూడడానికి తెలిసిపోతుంది, ఎవరికైనా కూడా తెలిసిపోతుంది ఇది ఏదో బ్యాడ్ థింగ్ అని చెప్పేసి. అండ్ అలాగే అది ఒక పోర్టల్ లాగా ఉపయోగపడుతుంది మనకి ఈవిల్ స్పిరిట్స్కి మధ్యలోని అనే సంగతి మటుకు ఈజీగా ఎవరైనా చెప్పేయచ్చు. సో నాకైతే దిమ్మ తిరిగిపోయింది, ఎవరు ఇలా చేసుంటారు, అయినా ఈ రూమ్ ఏంటి ఇలా ఉంది అని భయపడుతూనే అది ఒక పక్కన పడేసి ఇంకా ఆ రూమ్ అంతా కూడా చెక్ చేయడం మొదలుపెట్టా. అక్కడ మా వారు మటుకు శుభ్రంగా పడుకుని పోతున్నారు. ఆయన అసలు తెలివే లేదు. కానీ నేను మటుకు అంతా కూడా చెక్ చేస్తున్నా. రూమ్లోని 2-3 చోట్ల నాకు బ్లడ్ స్ట్రెయిన్స్ కూడా కనిపించాయి. ఆ స్ట్రెయిన్స్తోని కొన్ని సింబల్స్ని అయితే వేసి ఉంచారు. నాకైతే చాలా తేడాగా ఉంది, అక్కడ పడుకోవాలనిపించట్లేదు. ఈలోగా మా వారు లేచి, ఏంటి ఇంకా ఏం చేస్తున్నావు, వచ్చి పడుకో, రేపు మార్నింగే మళ్ళీ మనం వెళ్ళాలి అని తిడుతున్నారు. ఇంకా సరే చేసేది లేక ఆయనకి ఏమైనా చెప్తే మళ్ళీ అక్కడ నన్ను తిడతారని వెంటనే వెళ్ళి పడుకుని పోయా. మధ్యలోని 1-2-3 సార్లు తెలివచ్చినా కూడా బలవంతంగా కళ్ళు మూసుకొని ఇంకా చుట్టుపక్కల ఏమీ చూడకుండానైతే పడుకుని పోయా. కానీ బాత్రూంలో ఎవరో ఉన్నట్టు, మా మంచం చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు నాకైతే ఫీలింగ్ అనమాట. సో మార్నింగ్ లేచేసరికి బాయ్ అయితే వచ్చాడు, రూమ్ సర్వీస్ అని చెప్పేసి క్లీనింగ్ చేసుకొని తనైతే వెళ్తునేటప్పుడు నేను ఇవన్నీ కూడా చూపించాను అనమాట. ఏంటి ఇలా ఉంది రూము, అస్సలు బాగాలేదు, ఇంకా షీట్ గురించి అడిగితే అది నాకు తెలియదు మేడం అని చెప్పేసి తనైతే ఆ షీట్ తీసుకొని డస్ట్బిన్లో వేసేసి తనైతే తీసుకొని వెళ్ళిపోయాడు. అదైతే నేను క్లియర్గా చూశాను. అండ్ మా వారు ఎందుకు అలాగా ఒక్క రోజుకి ఏమైపోయింది అంటూ నాకైతే చెప్తున్నారు. కానీ నాకు మటుకు అక్కడ ఉండడమే నచ్చట్లేదు. సరే ఇంకా మేమిద్దరం రెడీ అయ్యి వెళ్దామా అనుకునే టైంకి అక్కడ మిర్రర్ దగ్గర నాకు సేమ్ ఇమేజెస్, అంటే రాత్రి నేను ఆ షీట్ మీద చూసిన ఇమేజెస్
మిర్రర్ మీద అయితే లైట్గా డ్రా చేసి ఉన్నాయి, అది కూడా 4 సైడ్స్. ఏమండి ఏమండి అంటూ మా వారిని అయితే పిలిచా. ఏంటి సింధు అని అంటూ ఉంటే, చూడండి ఇక్కడ మిర్రర్ మీద ఏంటుందో అంటూ ఆ డిమానిక్ పర్సనాలిటీస్ని అయితే చూపించా. 4 సైడ్స్ కూడా ఉన్నాయి చూడండి అని. వీళ్ళు ఏదో సరదాగా పెట్టుంటారే, హోటల్ అంతా అలానే ఉంటుంది, దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నావు ఏంటి సింధు అని చెప్తూ త్వరగా రెడీ అవ్వు అని చెప్తున్నారు. సరేనని చెప్పేసి నేనైతే రెడీ అయిపోయాను. బాడీ స్ప్రే తీసుకొని బాడీ మీద వేసుకుంటున్నాను. ఆ టైంలో ఏంటంటే నా ఒళ్ళంతా మంట పుడుతుంది. ఏంటి బాడీ స్ప్రేలో ఏమైంది, ఎందుకు ఇలా ఒళ్ళు మంట పుడుతుంది అనుకుంటున్నాను, కానీ ఆ కొట్టడం అయితే ఆపుకోలేదు. నేను ఇంచుమించుగా నా అండర్ ఆర్మ్స్లోని మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఎక్కడైతే నేను స్ప్రే చేసుకున్నానో అక్కడంతా కూడా మంట స్టార్ట్ అయిపోయింది. ఎంతలా అంటే నేను భరించలేకపోతున్నాను, ఇంకా ఏడ్చేస్తున్నాను. ఏడుస్తూ ఈ స్ప్రేలో ఏదో మిక్స్ అయినట్టుంది, నాకు అంతా ఒళ్ళు మండిపోతుంది అని చెప్పి బాగా ఏడుస్తున్నాను. ఈలోగా మా వారు షేక్ చేసి తన రెస్ట్ మీద అయితే వేసుకొని చూశారు. తనకి కూడా అదే ఫీలింగ్, అండ్ అలాగే అక్కడంతా కూడా ర్యాష్ లాగా అయితే వచ్చేసింది. ఏంటిది ఇలా ఉంది, ఎక్కడ కొన్నావు అని అడుగుతుంటే, రోజు నేను వాడే స్ప్రేయేనండి, ఏంటి ఇలా అయ్యింది, ఎందుకు అయ్యిందో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, సరేలే ఉండు డాక్టర్ని పిలుద్దామని చెప్పి వెంటనే కాల్ చేసి బాయ్కి ఇలా డాక్టర్ని ఎంగేజ్ చేయమని చెప్పారు. ఇంకా మేము వెళ్ళాల్సిన చోటుకి కూడా వెళ్లకుండా ఆ హోటల్లోనైతే కూర్చున్నాం. ఇంకా కొంతసేపటికి 1 అవర్ అలా అయిన తర్వాత డాక్టర్ అయితే వచ్చారు. వచ్చి చూశారు, ర్యాష్ అంతా కూడా అయిపోయింది. సో దానికి సంబంధించిన ఆయింట్మెంట్స్ ఇంకా అలాగే కొన్ని ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు. ఇవి అప్లై చేయండి, ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది, అది ఇంకా వాడకండి, బాడీ స్ప్రే పడలేదు మీకు అని చెప్పేశారు. సో మా వారు ఏంటంటే, సరే నువ్వు రూమ్లో ఉండు, నేను వెళ్ళి ట్యాబ్లెట్స్ ఇంకా క్రీమ్ కూడా తీసుకొస్తాను అని చెప్పి తను బయటకు అయితే వెళ్ళారు. నాకైతే చాలా బ్యాడ్గా అనిపించింది. నా వలన టూర్ అంతా స్పాయిల్ అయిపోతుంది అని బాధపడ్డాను. బట్ అయినప్పటికీ కూడా ఆ మంటల్లో అయితే బాగా విపరీతంగా రావడంతో నేను తట్టుకోలేకపోతున్నాను. చేతులైతే అలానే పైకెత్తి ఫ్యాను ఏసీ 2 కూడా వేసేసి అలానే ఉండిపోయా. రాత్రి నిద్ర లేకపోవడం వల్ల అప్పుడైతే నాకు చాలా నిద్ర పట్టేసింది. అంతేకాదు చాలా మత్తులోకి అయితే జారుకున్నా. మా రూమ్ అంతా కూడాను ఏదో తెలియని స్మెల్ అయితే వస్తుంది. ఆ వాసన ఎలా ఉంది అని అంటే మైమర్పించేటట్టు అయితే ఉంది. ఎప్పుడు కూడా నేను అలాంటి మంచి ఫ్రేగ్రెన్స్ వాసన చూసిందే లేదు. ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నాను, కానీ పైకైతే లేవలేకపోతున్నా. కొంతసేపటికి పూర్తిగా నిద్రలోకి అయితే జారుకున్నా. అసలు స్పృహే లేదు. నేనెవరో ఎక్కడున్నానో కూడా మర్చిపోయా. ఈలోగా నా పక్కన ఎవరో వచ్చి కూర్చున్నట్టుగా అయింది. 4 వ్యక్తులు నా కాళ్ళని చేతుల్ని కూడా కట్టేసి నా చుట్టూనైతే కూర్చున్నారు. కూర్చొని నా ముందు ఒక అతను కూర్చొని, నేను రాత్రి ఏ చార్ట్ అయితే చూశానో అదే చార్ట్ని అక్కడ పరుచుకొని అక్కడ క్యాండిల్స్ పెట్టి ఏవో మంత్రాలు చదువుతున్నట్టుగా వినబడుతుంది. నేను కళ్ళు తెరిచి వాళ్ళందరినీ చూస్తూ, ఎవరు మీరు, నన్ను వదలండి వదలండి అని గట్టిగానైతే అరుస్తున్నా కానీ ఎవ్వరూ నా మాట పట్టించుకోవట్లేదు. నా చేతులు కట్టేసి నా మీద ఏవేవో వేస్తున్నారు. మరి కొంతసేపటికి ఒక మగ్గులో నుంచి ఎర్రటి ద్రావకాన్ని అయితే తీసుకువచ్చి నా ఒళ్ళంతా పోస్తున్నారు. వదలండి వదలండి అని నేను అరుద్దామని ప్రయత్నిస్తున్నా కూడాను అరవలేకపోతున్నాను ఈసారి. మరి అంతేకాదు, అదేంటో కాదు, అది రక్తం. నాకు వాసన అయితే వస్తుంది విపరీతంగా, కుళ్ళిన రక్తంలాగా అనిపిస్తుంది. ఒంటి నిండా రాస్తూ ఉంటే నేను చిరాకు పడిపోతున్నాను, లేవలేకపోతున్నాను. ఇంకా నా మీద ఏవో కొన్ని మాంసపు ముద్దలు తీసుకువచ్చి వేస్తున్నారు. వేసి ఎవరినో రమ్మంటూ పిలుస్తున్నారు. వింతైన భాషలోని ఏవో మంత్రాలు చదువుతున్నట్టుగానైతే నాకు తెలుస్తుంది. అంతే, నాకు భయం వేసి గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టా. ఈలోగా మా వారు బయట నుంచి వచ్చి తలుపు అయితే ఓపెన్ చేస్తున్నారు. ఏమైంది అనుకుంటూ, సింధు ఏమైంది అంటూ మళ్ళీ లోపలికి వచ్చి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు, ఏదీ లేదు, నార్మల్గానే ఉంది. రూమ్ అంతా కూడాను చల్లగానైతే మారిపోయింది. ఏసీ ఫ్యాను కూడా తిరుగుతూ ఉంటే మా వారు, ఏమైంది సింధు, ఏంటి రూమ్ అంతా ఏంటి ఇంత చల్లగా ఉంది అంటూ వెంటనే ఏసీ ఆఫ్ చేశారు. ఏం లేదండి, ఇదిగో మంటలు వస్తూ ఉంటే ఏసీ ఆన్ చేశాను, కానీ నాకు ఏంటి ఇక్కడ విచిత్రంగా ఉంది, ఈ హోటల్లో ఉండొద్దు అని అంటున్నాను.
ఆ మాటలకు మా వారు, ఏమైంది సింధు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఒక 2-3 రోజులు, ఆ తర్వాత మనం ఇక్కడే ఉండము, ఏమైంది నీకు అని అడుగుతూ ఉంటే, ఏం లేదండి, ఇక్కడంతా ఏం బాగాలేదు, నాకేంటో అంటూ జరిగిన విషయం అంతా కూడా చెప్పా. నువ్వు కలగానే ఉంటావు, తెలుస్తుంది కదా, ఇక్కడ ఏమీ లేదు అని చెప్తూ ఉంటే, అవును కానీ నాకు ఏంటో అలాంటి కళ వచ్చింది, అంతేకాదు రాత్రి నేను చూసిన ఆ షీటు అంతా కూడా ఇక్కడ వేసుకొని వాళ్ళు ఏవేవో చేస్తున్నారండి అని భయపడిపోతూ ఉంటే, మా వారు మటుకు నాకు ధైర్యం చెప్పి, అలా ఏం ఉండదు, తగ్గిందా నీకు కొంచెమైనా అని అంటే, లేదు ఇంకా మంట వస్తుంది అని అంటే క్రీమ్ అయితే అప్లై చేశారు. ఆ తర్వాత నాకు చాలా బాగుంది, ఇంకా అదంతా కూడా ర్యాష్ అంతా కూడా మానిపోయింది వెంటనే. సరే ఇంకా ఇప్పుడు బయటికి వెళ్దామా అని అంటే ఓకే అని చెప్పేసి మేమిద్దరం అయితే బయటికి అయితే వెళ్ళిపోయాము. బయటికి వెళ్ళాం కానీ నాకు ఇంకా అదే తలంపు, అవే ఆలోచనలు. సరే ఇంకా బయట కొన్ని ఏరియాస్కి వెళ్ళి అక్కడంతా కూడాను ఫోటోలు అయితే తీసుకున్నాము. మధ్యాహ్నం టైంకి ఒక హిల్ స్టేషన్కి అయితే వెళ్ళాము. అక్కడ దగ్గరలో ఉన్న హిల్ స్టేషన్కి అక్కడ కొంతమంది ట్రైబ్స్ని అయితే చూసాము, వాళ్ళతోని ఫోటోలు కూడా తీయించుకున్నాము. అండ్ అవన్నీ కూడా చూస్తునేటప్పుడు ఒక దగ్గర నాకు మా హోటల్లోని నేను చూసిన ఆ డెమోనిక్ సింబల్ అయితే కనిపించింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదేంటి, ఎందుకు ఇలా వేశారు, ఏంటిది అని అడిగితే, అది ఒక డెమోనిక్ ఈవిల్ స్పిరిట్స్ని కంట్రోల్లో తెచ్చుకోవడం కోసం దాన్ని అయితే పూజిస్తూ ఉంటారు, దానికి బలులు కూడా ఇస్తారు అనే విషయం అయితే తెలిసింది. అది కూడాను ఆడవాళ్ళని కానీ లేదా అంటే చిన్నపిల్లల్ని కానీ బలి ఇస్తారంట దానికి. సో అది చాలామంది అక్కడ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ విద్యలు నేర్చుకొని ఆ ఈవిల్ స్పిరిట్స్ని వాళ్ళ దగ్గర ఉంచుకొని, అంటే స్లేవ్స్ లాగా చేసుకొని వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళకి నచ్చిన పని చేయించుకుంటారు అని మటుకు నాకు బాగా తెలిసింది. మా వారు ఏంటి అని అడిగితే, రాత్రి మనం చూసాం కదా, మన రూమ్లో కూడా ఉన్నాయి కదా, మార్నింగ్ మీకు చూపించాను అద్దం మీద, అలాంటి బొమ్మే కదండి అని అంటూ ఉంటే, అది అయ్యి ఉండదులే, అయినా ఇక్కడ ట్రైబ్స్ పూజిస్తున్నారు కదా వీటిని, అందుకనే హోటల్లో వాళ్ళు కూడా అలా పెట్టుంటారు అని చెప్తున్నారు. కానీ నాకు మటుకు టెన్షన్ అయితే వచ్చేస్తుంది. హోటల్ ఖాళీ చేసి వేరొక హోటల్కి వెళ్ళిపోదామా అంటే మేము ఆల్రెడీ పే చేసేసాం. సో నేను ఇంకా చేసేది లేక భయపడుతూనే మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి అదే హోటల్కి అయితే వెళ్ళిపోయాం. ఆ రోజైతే బాగా ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ మేము 7:30 ఆ టైంకి హోటల్కి అయితే చేరుకున్నాం. హోటల్లోకి వెళ్ళిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఈలోగా మా వారు ఇలా అంటున్నారు, ఏంటి ఈరోజు బాగా ఎంజాయ్ చేసావా, నచ్చిందా, రేపు మంచి ప్రదేశానికి అయితే తీసుకువెళ్తాను, హిల్ స్టేషన్ చాలా బాగుంటుంది అని అక్కడ విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నారు. అంతేకాదు మేము ఫోటోలు తీసాం కదా, ఆ ఫోటోలు అన్నీ కూడా చూపిస్తున్నారు. ఆ టైంలో ఏంటంటే మాకు ఆ ఫొటోస్లోని మేము ఉన్న ఫొటోస్లోని వెనకాతల ఎవరో నించున్నట్టుగా షాడో అయితే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ నేనున్న ఫొటోస్లోని అది క్లియర్గా తెలుస్తుంది. మా హస్బెండ్ చూశారు, ఏంటిది లెన్స్లో ఏమైనా తేడా వచ్చిందా లేదంటే ఏంటి అని చెక్ చేస్తున్నారు. కానీ అక్కడ లెన్స్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మా వారికి నేను తీసిన ఫొటోస్ అన్నీ బాగానే వచ్చాయి. బట్ నా ఫొటోస్ మటుకు నా వెనకాతల ఎవరో ఒక వైట్ కలర్ ఇమేజ్ అయితే కనబడుతుంది, ఈజీగా తెలిసిపోతుంది. సో ఆయన కూడా కొంచెం భయపడ్డారు, ఏంటి ఇలా అయ్యింది అని. ఇంకా ఆ రోజు నైటు మేము ఫుడ్ తినేసి పడుకుని పోయాము. ఇంకా మా వారు ఏంటంటే దేని గురించి ఆలోచించుకు, ప్రశాంతంగా పడుకో అని చెప్తూ నాకు చెప్పేసి ఆయన అయితే నిద్రలోకి జారుకున్నారు. నాకు నిద్ర వస్తుంది కానీ భయం కూడా వేస్తుంది. ఏసీ ఆన్లో ఉంది, మంచిగా గాలి కూడా ఉంది. సో అయినప్పటికీ కూడా నాకు ఎందుకో చెమటలు పడుతున్నాయి, కొంచెం అనీజీగానైతే అనిపిస్తుంది. ఈలోగా నేను అటు ఇటు తిరుగుదామని లేచి నించున్నాను. ఆ బెడ్ ల్యాంప్ వెలుతురులోనే అటు ఇటు తిరుగుతున్నా. ఈలోగా నాకు వామిటింగ్ సెన్సేషన్, అది ఎలా అంటే కడుపులో విపరీతంగా తిప్పేస్తుంది. వెంటనే వెళ్ళి వాష్రూమ్లోకి వామిటింగ్ అయితే చేశాను. నేను వామిట్ చేసిందంతా కూడా ఏంటి అని అంటే నాన్ వెజ్ పీసెస్ అయితే వచ్చాయి, దాంతోపాటుగా బ్లడ్ కూడా వచ్చేసింది. నేను తినేది అంతా కూడాను వామిట్ చేశాను, బ్లడ్ కూడా కక్కుకున్నా. వెంటనే క్లీన్ చేసుకొని మా వారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది అని అంటే, నీకు అది పడలేదేమో చికెను, అందుకే అలా అయ్యి ఉంటుంది అని చెప్పారు.
చెప్పి కొంచెం రెస్ట్ తీసుకో, రిలాక్స్ అవ్వు అని చెప్తూ మేము తెచ్చుకున్న కిట్లో నుంచి ట్యాబ్లెట్ తీసి ఇచ్చారు. అది వామిటింగ్ తగ్గడానికి మేము ఆల్రెడీ ఇలాంటి టూర్స్ వెళ్ళేటప్పుడు ట్రిప్స్ వేసుకునేటప్పుడు పెట్టుకుంటాము. సో ఆ ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను. మళ్ళీ ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే నాకు వెంటనే లేపు, డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని చెప్పారు. సో నేను కూడా ఏంటంటే ఇంకా పడుకోవడానికి ట్రై చేశాను. ఏసీ గాలి వలన నాకు చక్కగా నిద్ర అయితే పట్టేసింది. బాగా డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళిపోయా. ఈసారి నా చెవులోని ఎవరో విచిత్రంగా మంత్రాలు చదువుతున్నట్టుగానైతే వినబడుతుంది. అంతేకాదు, ఎలా ఉందంటే నా ఒళ్ళంతా కూడాను బాగా చల్లగానైతే అయిపోయింది. నీరు గారిపోతున్నా. నా చుట్టూ కూడాను మళ్ళీ నలుగురు వచ్చి నా కాళ్ళు చేతులు కట్టేయడం అనేది జరిగింది. నా మీద రక్తం పూసి నా పైన మాంసం ముద్దలతోని ఏవో వేస్తూ ఎవరినో పిలుస్తున్నట్టుగా మళ్ళీ అనిపిస్తుంది. అంతేకాదు, ఈసారి ఆ డెమోనిక్ ఇమేజ్ ఏదైతే ఉందో అది నా ముందుకు వచ్చి నించుంది. నా దగ్గరికి వస్తూ ఉన్న సమయంలోని మా వారు ఎందుకో లేచి లైట్ వేసేసరికి నాకు అప్పుడు తెలివి వచ్చింది. ఈలోగా మా వారు నా దగ్గరికి వచ్చి ఏమైంది సింధు, ఏమైంది అని అడుగుతున్నారు. నాకేమీ అర్థం కాలేదు. ఏంటి, ఏమవడం ఏంటి అని అడుగుతూ ఉంటే, ఏం లేదు, నువ్వు పడుకున్న దానివి ఊరికనే కదిలిపోతున్నావు, అంతేకాదు ఒళ్ళంతా మంట మంట అని గట్టిగా అరుస్తున్నావు అని అంటూ ఉంటే, అవునా, నాకేం తెలియట్లేదండి అంటూ లేవడానికి చూస్తుంటే అప్పుడు అర్థమైన విషయం ఏంటి అని అంటే, నేను లేవలేకపోతున్నా. నా కాళ్ళు రెండు కూడా పట్టేసినట్టుగా అయిపోయాయి. ఏమైంది సింధు, ఏమైంది అంటూ మా వారు పక్కకొచ్చి కూర్చున్నారు. నాకైతే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. జరిగిన విషయం అంతా కూడా చెప్పా. ఇలా జరుగుతుంది, కళ్ళు మూసుకొని పడుకుండేసరికి ఇలా అవుతుంది అని చెప్తున్నా. అప్పటికి మా వారు కొంచెం భయపడ్డారు. నిజంగా ఈ రూమ్లోని ఏదో ఉంది అని ఆయన కూడా నమ్మడం మొదలుపెట్టారు. అది నాతో అనకుండా ఆయన అయితే నాకు ధైర్యం చెప్తున్నారు. పడుకో, ఏం కాదు, నేను నీ పక్కనే ఉంటా, నేనేం పడుకోనులే అండు. తనైతే ఆ రోజు నైట్ పడుకోకుండా నాకు కాపలా కాస్తూ పడుకోమని చెప్తున్నారు. పడుకుంటే అదే తలంపు మళ్ళీ వాళ్ళందరూ నా చుట్టూ చేరి నన్ను తీసుకోమని, స్వీకరించమని ఆ డిమోన్ని ప్రార్థిస్తున్నట్టుగా కిందన కూర్చొని మోకాళ్ళపైన వాళ్ళ భాషలోనైతే చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. నాకు భయం వేసి లెగిచి కూర్చున్నా. ఏమైంది సింధు అని మా వారు అడిగితే, ఏం లేదండి, భయంగా ఉంది, మీరు నా పక్కన వచ్చి కూర్చోరా అని అంటున్నాను. ఆ మాటలకి తను కూడా పాపం పక్కన వచ్చి కూర్చున్నారు. ఏం కాదులే, రేపు మార్నింగే మనము ఇది ఖాళీ చేసి వెళ్ళిపోదాం అని చెప్తున్నారు. లేదు లేదు, అలా కాదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నా పైన ఇలా ఎవరు చేస్తున్నారంటారు? నేను ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వీళ్ళు నాతో వస్తారేమో, నాకు భయం వేస్తుందండి, నేను చనిపోతానేమో అని అంటున్నాను. ఆ మాటలకి మా వారు చాలా బాధపడ్డారు. నా వల్ల ఇదంతా జరుగుతుంది అని ఫీల్ అయ్యారు. ఏం కాదు సింధు, కంగారు పడుకు, రేపు మార్నింగే ఈ హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోదాం అని చెప్తున్నారు. నా పక్కనే కూర్చొని నా చేయి గట్టిగా పట్టుకొని, ఏం పర్వాలేదు పడుకో, నేను ఇక్కడే ఉన్నాను అని అంటూ ఉంటే సరేనంటూ నేనైతే పడుకున్నా. అప్పటికి 4 అయితే అవుతుంది. మా వారికి మెల్లగా నిద్ర అయితే వచ్చేస్తుంది. ఆయన ఎప్పుడు పడుకుని పోయారో ఆయనకే తెలీదు. ఆయన అటు తిరిగి పడుకుని పోయారు. ఇంకా నేను ఒక్కదాన్నే అలానే పడుకున్నాను. తిన్నంగా పడుకున్నానేమో, నా మీద ఎవరో ఎక్కి కూర్చున్నట్టుగా అనిపించింది. అది చాలా బరువుగా. నేను గట్టిగా అరచేస్తున్నాను. లేవండి, నాకు నొప్పెడుతుంది అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే మా వారు టక్కున లేచి, ఏమైంది సింధు, లేచి కూర్చో అంటూ నన్నైతే కూర్చోబెట్టారు. అంతే, మళ్ళీ నాకు ఎవరో నా మీద ఎక్కి కూర్చున్నట్టుగా అనిపించిందండి అని చెప్పా. ఏం కంగారు పడకు, ఫ్రెష్ అప్ అవ్వు, నేను కూడా ఫ్రెష్ అప్ అవుతాను అంటూ నన్నైతే స్నానానికి పంపించారు. నేను స్నానం చేస్తూ ఉంటే నాకు మటుకు ఒళ్ళంతా నొప్పులు, ఇంకా ఎవరో గీరేసినట్టు మంట కూడా పుడుతుంది. అంతేకాదు, నిన్నటి ర్యాషెస్ మాయమైపోయినప్పటికీ కూడాను ఈసారి ఎవరో గోళ్లతోని బకరేస్తే ఎలా ఉంటుందో అలా అయితే వంటి మీద అక్కడక్కడ కనిపిస్తుంది. నేను స్నానం చేసుకొని వచ్చి మా వారికైతే అవి చూపించా, ఇలా జరిగింది అని చెప్పి. ఏంటి ఇక్కడ అసలు అనుకుంటూ మా వారు స్నానానికి వెళ్ళారు. ఈలోగా మా కాలింగ్ బెల్ అయితే మోగింది. బాయ్ వచ్చి ఉంటాడు అని చెప్పి నేను తలుపు అయితే తీసా. లోపలికి వచ్చిన తను ఏవో డ్రింక్స్ అయితే తీసుకొచ్చాడు. కాంప్లిమెంటరీ డ్రింక్స్ మేడం అని చెప్తున్నాడు. మార్నింగ్ టైంలో కాంప్లిమెంటరీ డ్రింక్స్ ఏంటి, టిఫిన్స్ వస్తే బాగుంటుంది కదా అని అంటూ ఉంటే,
లేదు మేడం, మా స్పెషల్ డ్రింక్స్ ఇవి, మేమే తయారు చేస్తాం అంటూ నాకు కొంచెం పొయ్యిపోతూ ఉంటే, ఇప్పుడొద్దు అక్కడ పెట్టేసేయి, మా వారు వచ్చిన తర్వాత ఇద్దరం తీసుకుంటాం అని అంటే, లేదు మేడం తీసుకోండి అంటూ నాకైతే పోసి బలవంతంగా నాకు ఒక గ్లాస్ అయితే ఇచ్చాడు. అది చూడడానికి ద్రాక్ష రసంలాగా అయితే కనిపిస్తుంది. అది అంత తిక్కుగా ఉందంటే చేతికి తగిలితే చెయ్యంతా బంకగా అయిపోతుంది. అయితే నేను అది కొంచెం తాగేసరికి నాకు చాలా బాగా నచ్చింది. అబ్బా చాలా బాగుందే, ఇలాంటి కాంప్లిమెంటరీ డ్రింక్సేనా లేదంటే ఇంకేమైనా ఇస్తారా అని అడుగుతుంటే, ఇదే మేడం తాగండి ఇంకా బాగుంటుంది అని చెప్తున్నాడు. సరేనని నేను మొత్తం తాగేసా. ఈ బాటిల్ మేము కొనుక్కోవచ్చా, మీరు అమ్ముతారా అని అడుగుతున్నా. తప్పకుండా మేడం, మీరు ఏది అడిగినా ఫ్రీగానే ఇస్తాం అని చెప్తున్నాడు. ఇదేంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటూనే వాడితో మాట్లాడుతూ అలానే పడుకుండిపోయా. ఈలోగా మా వారు బయటకు వచ్చి, సింధు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరు అంటూ బయటకు వచ్చి చూసేసరికి అక్కడ ఎవరూ లేరట. నేను మటుకు పడుకొని పోయి అక్కడే ఉన్నాను. సింధు అని నన్ను లేపుతున్నారు కానీ ఆయన ఎన్ని విధాలా ప్రయత్నిస్తున్నా కూడా నేను లేవకుండా అక్కడే అలా పడుకొని ఉన్నా. ఆయనకి భయం వేసింది. వెంటనే రూమ్ బాయ్కి కాల్ చేసి అర్జెంటుగా డాక్టర్ ఎవరైనా ఉంటే ఎంగేజ్ చెయ్యి అని చెప్పారు. ఒక హాఫ్ అన్ అవర్ సార్ వచ్చేస్తారు అని చెప్తున్నాడంట. సరే అని చెప్పి మా వారు నా కాస్త చూస్తూ ఉంటే నేను నిద్దట్లోని ఏవేవో కలవరిస్తూ నన్ను వదిలేయండి అని అరుస్తున్నానంట. సింధు ఏమైంది సింధు అని నా మొహం మీద అయితే నీళ్లు చల్లారు. అయినప్పటికీ కూడా నేను స్పృహలోకి అయితే రావట్లేదు. పైగా ఈసారి నా కలలోని నేను రూమ్ మధ్యలోనైతే ఆ షీట్ మీద పడుకొని ఉన్నాను. నా చుట్టూ క్యాండిల్స్ అయితే వెలుగుతున్నాయి. నా మీద వాళ్ళు రక్తము మాంసము ఇంకా నానా విధాల చెత్త అంతా తెచ్చి నా మీద అయితే వేస్తూ పూజలాగా చేస్తున్నారు. అందరూ గట్టిగా అరుస్తూ నువ్వు రా వచ్చి ఈమెని స్వీకరించు అని అంటున్నారు. అది వాళ్ళ భాషలో అంటున్నప్పటికీ కూడా నాకు భావం అర్థమవుతుంది. వాళ్ళు చేతులు పైకెత్తి అలా అరుస్తూ కేకలు పెడుతూ ఉంటే చుట్టూ తిరుగుతూ కొంతమంది అయితే వాళ్ళ గోళ్లతోని నా ఒంటి మీద గీరుతున్నారు. రక్తాలు వచ్చేలాగా గీరుతున్నారు. ఆ నొప్పికి తట్టుకోలేక నేను గట్టిగానైతే అరుస్తున్నాను. బయటికి కూడా అలానే అరుస్తున్నానంట. ఈలోగా మా వారు ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి అయితే తీసుకువెళ్ళిపోవాలి అని అనుకొని వెంటనే నన్ను తన చేతులతో ఎత్తుకొని కిందకైతే తీసుకొచ్చేసారు. ఈలోగా ఆయన వెనకాతల అక్కడ ఉన్న పని చేస్తున్న వాళ్ళు, సార్ ఎక్కడికి తీసుకువెళ్ళిపోతున్నారు, ఆగండి డాక్టర్ వస్తారు, ఆగండి అని చెప్తే నేను ఆగేదే లేదు, మీరెవరు ఏం చెప్పకండి అంటూ ట్యాక్సీని పిలిచి వెంటనే నన్ను అందులో ఎక్కించి డాక్టర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఎప్పుడైతే మేము బయటకు వచ్చామో కొంతసేపట్లోని నాకు స్పృహ కూడా వచ్చేసింది. అంతేకాదు నా ఒళ్ళంతా కూడాను పొక్కులుగా వచ్చి అక్కడి నుంచి విపరీతమైన మంట అయితే వచ్చేస్తుంది. నేను ఏడ్చేస్తున్నాను. మా వారు ఏం లేదు సింధు కంగారు పడుకో అని చెప్తూ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు. హాస్పిటల్లో డాక్టర్ అయితే ట్రీట్మెంట్ చేస్తున్నారు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ హోటల్లో ఖాళీ చేసుకొని వస్తాను అని చెప్పి మా వారు తిరిగి హోటల్కి వెళ్ళేసరికి వాళ్ళందరూ ఏమైంది సార్, ఎందుకు అలా వెళ్ళిపోయారు, డాక్టర్ని తీసుకొచ్చాం కదా, మీరెందుకు మళ్ళీ వేరే డాక్టర్కి చూపిస్తున్నారు అని రకరకాల ప్రశ్నలు వేస్తుంటే, అసలు మీ హోటల్లో ఏం జరుగుతుంది, పిచ్చి వేషాలు వేస్తున్నారా, హోటల్ రూమ్ నిండా ఏంటా డెమోనిక్ సింబల్స్ అన్నీ పెట్టారు అంటూ వాళ్ళని చడామడా తిట్టేసి ఎందుకు అలా జరుగుతుంది అని అడుగుతూ ఉంటే అక్కడున్న మేనేజరు, సార్ ఆగండి సార్, మీ రూమ్ నెంబర్ చెప్పండి అని అంటే 404 అని చెప్పేసరికి సరే పదండి సార్ చూపించండి ఏంటేంటి ఉన్నాయో అంటూ తన వెనకాతలు అయితే వెళ్ళారంట. మా వారు వెళ్ళి రూమ్ అంతా కూడాను ఎక్కడైతే నేను ఏంటేంటి చూశానో అవన్నీ కూడా చూపించారు. సార్ ఇది మా పని కాదు సార్, మా హోటల్లో అసలు ఇలానే ఉండదు, కావాలంటే రండి పక్క రూమ్ చూపిస్తాను అంటూ పక్కన మరొక రూమ్ అయితే ఖాళీగా ఉన్న రూమ్కి అయితే తీసుకువెళ్ళి చూపించాడంట. అది నార్మల్గానే ఉంది, చాలా బాగుంది, మరి మిగతా రూమ్స్ కూడా అలానే ఉన్నాయి, కానీ ఈ రూమే ఎందుకు ఇలా ఉంది అని అడిగితే, సార్ అది మాకు కూడా తెలియదు సార్, ప్లీజ్ సార్ ఏమనుకోవద్దు, మీకు వేరొక స్పెషల్ రూమ్ అయితే ఇస్తాం కాంపన్సేషన్ గాను, డీలక్స్ రూమ్ ఇస్తాం సార్, ప్లీజ్ సార్ మీరేమీ రాద్ధాంతం చేయొద్దు అని బతిమలాడుతూ ఉంటే మా వారు, మా ఆవిడికి బాగుంటే ఓకే, లేకపోతే మటుకు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని వాళ్ళని బెదిరించి మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చేసారు. ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ మేము హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. నాకు వచ్చిన ర్యాషెస్ తగ్గించడానికి 1 డే కంప్లీట్గా పట్టేసింది.
ఇంకా మా వారు జరిగిన విషయం అంతా కూడా చెప్పారు. అవునా, చూసారా, నేను అంటుంది నిజమే అనమాట. సరే సరే, అయితే ఇప్పుడు మనకి డీలక్స్ రూమ్ ఇచ్చారు, అది బాగానే ఉందా అని అడిగితే, ఏమో నేను అది కూడా చూడలేదు, కోపంతో వచ్చేసాను. సరే ఇప్పుడు వెళ్తాం కదా, చూద్దాము, నువ్వు కిందనే ఉండు, పైకి రాకు, నేను అది బాగుంటేనే నేను పిలుస్తా, లేకపోతే వేరే హోటల్కి షిఫ్ట్ అయిపోదాం అని చెప్తున్నారు. సరేనండి అన్నాను. నాకు అస్సలు బాగోలేకపోవడం వలన ఆ రోజు మార్నింగ్ నుంచి డ్రిప్ అయితే ఎక్కించారు. ఆ తర్వాత నేను కొంచెంగా కోలుకున్నాను. ఇంకా నైట్ 8:30 అలా అవుతుంది. అప్పుడైతే మేము హోటల్ వైపు వెళ్ళేసరికి వాళ్ళు మాకు ఒక మంచి డీలక్స్ రూమ్ అయితే ఇచ్చారు. ఆ రూమ్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అయితే కనిపించలేదు. అలాగే రూమ్లో ఎటువంటి చార్ట్స్ కానీ డిమోనిక్ ఇమేజెస్ కానీ ఏవీ లేవు. నీట్గానైతే ఉంది. చాలా ఫ్రెష్ ఫీల్ అయితే కలిగింది. ఈ రూమ్ బాగానే ఉందండి, ఇక్కడ ఉందాంలేండి, ఇంకా ఈ నైట్ ఎక్కడికి వెళ్ళిపోతాం అని నేను అనేసరికి మా వారు కూడా కాంప్రమైజ్ అయ్యారు. ఇంకా ఆ నైట్ అయితే అక్కడ స్టే చేసి మార్నింగ్ లేవగానే మేము వేసుకున్న ట్రిప్పు 2 days వేస్ట్ అయిపోవడంతో మిగతా 2 days ఎలాగైనా ఎంజాయ్ చేయాలని మార్నింగే వెళ్ళిపోయాం. మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఒక దగ్గర ట్రైబల్స్ ఇలాంటి సింబల్సే వేసుకొని వాళ్ళైతే అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు, ఒక ఈవిల్ స్పిరిట్ కోసం. అక్కడికి మేము వెళ్ళాం. వాళ్ళతోని చాలాసేపు మాట్లాడాం. ఎందుకు ఇలా చేస్తారు ఏంటి అని అంటే, కొంతమంది ఈవిల్స్ని వాళ్ళ వశం చేసుకొని వాళ్ళకి నచ్చిన పనులు చేయించుకోవడం కోసం ఇలా చేస్తూ ఉంటారు అని చెప్పారు. అంతేకాదు, నన్ను చూసి ఏమైంది, ఎందుకు ఇలా అడుగుతున్నారు అని అడిగితే మేము జరిగినవన్నీ విషయాలు కూడా వాళ్ళకి చెప్పాము. వెంటనే వాళ్ళు నన్ను మధ్యలో కూర్చోబెట్టి ఏవో కొన్ని మంత్రాలు చదువుతూ నా పైనుంచి ఒక బూడిద లాంటి పొడిని చల్లుతూ నాకు పూజలేవో చేస్తున్నారు. అంతేకాదు, నాకు పెద్ద బొట్టు, ఇంకా మొహం మీద ఏవో కొన్ని రంగులతోనైతే పూశారు. అలాగే ఒక పెద్ద మేకని తీసుకువచ్చి నా ముందే నించోబెట్టి బలైతే ఇచ్చారు. అది చూడగానే నాకు భయం వేసి గట్టిగానైతే గావుకేక పెట్టాను. మా వారు ఏం కాదు నువ్వు కదలకు, అక్కడే కూర్చో అని చెప్తున్నారు. ఆ తర్వాత బలిచ్చిన మేకని దూరంగా తీసుకుపోయి దాన్ని ఒక పెద్ద గుంట తీసి ఆ గుంటలోనైతే కప్పెట్టేశారు. అంతే, నాకు ఒళ్ళంతా తేలిగ్గా అయిపోయింది. ఒంటి మీద ఉన్న ర్యాషెస్ కానీ ఆ పొక్కులు కానీ ఏమీ కనిపించట్లేదు. మళ్ళీ నార్మల్గానైతే అయిపోయాను. ఇంకా వాళ్ళు ఏవో దిష్టిలు కూడా తీసి అన్నం ముద్దల్లాగా చేసి అవి కూడా నా మీద నుంచి దిష్టి తీసి అవి విసిరేశారు. ఆ తర్వాత మా ఇద్దరికి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇంకేమీ కాదు అని చెప్పారు. మా ఆయనగారు కృతజ్ఞతగా వాళ్ళకైతే దండం పెట్టి డబ్బులు కూడా ఇచ్చారు. వద్దొద్దు అని చెప్తూ ఉన్న మా ఆయనగారు మటుకు ఒప్పుకోలేదు. మీరు తీసుకోవాల్సిందే అని చెప్తూ వాళ్ళకైతే డబ్బులు ఇచ్చారు. వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అయ్యారు. మేము అక్కడి నుంచి హోటల్కి అయితే వచ్చేసాం. వచ్చిన తర్వాత మా ఆయనగారు మటుకు అసలు ఎవరు ఇలా చేసి ఉంటారు, ఆ రూమ్ని ఎవరు వాడుకొని ఉంటారు అనే ఆలోచనలో పడ్డారు. అక్కడ ఉన్న వాళ్ళని మెల్లగా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఆ హోటల్లోని ముందు పనిచేస్తున్న మేనేజర్ ఎవరైతే ఉన్నాడో అతను అక్కడ ఉన్న ట్రైబల్స్తోని చేతులు కలిపి ఆ రూమ్లోని ప్రత్యేకమైన పూజలు అయితే చేస్తూ ఉండేవాడంట. వాడి ప్రవర్తన ఎవ్వరికీ నచ్చేది కాదు. వాడు పైగా ఆడపిల్లల్ని, చిన్నవాళ్ళని టార్గెట్ చేస్తూ ఉండేవాడు. ఇది గమనించిన మా ఆఫీసరు ఒక ఆయన పై ఆఫీసర్లకైతే కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా వాళ్ళు కూడాను హోటల్ రెప్యుటేషన్ పోతుందని చెప్పి ఈ మేనేజర్ని తీసేయడం జరిగింది. రీసెంట్గానే జరిగిందంట. ఆ తర్వాత అది ఎంత క్లీన్ చేసిన ఆ రూము అక్కడ బ్లడ్ స్టెయిన్స్తో వేసిన ఇమేజెస్ అవి మటుకు చెరగలేదని, అక్కడ ఇంకా కొన్ని అలానే మిగిలిపోవడం వలన ఇలా అయ్యి ఉంటుందని అక్కడ హోటల్ వాళ్ళు అయితే మా ఆయనకి చెప్పారట. మా ఆయనగారు ఆ మాటలన్నీ విని చాలా భయపడిపోయారంట. అంతేకాదు, నాతోనే అప్పుడు ఎక్కడ కూడా చెప్పలేదు. ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా నాతో షేర్ చేశారు. ఇందులోని కొన్ని కల్పితాలు ఉన్నప్పటికీ కూడాను ఆమె చెప్పిన విషయాల్లోని చాలా వరకు నిజాలు అయితే ఉన్నాయండి. ట్రైబల్ ఏరియాలోని మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. కొంతమంది చెడుకే ఇలాంటివన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటారు, కొంతమంది మంచి కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళే వీళ్ళకి తగలడంతో ఆవిడైతే బయటపడగలిగారు. నేనెంత కల్పించినా కూడాను కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ అవి అలా ప్రింట్ అయితే పడతాయండి, మనసులోని బాగా ముద్రించుకుపోతాయి.
మరి ఈ ఇన్సిడెంట్ మీకు కళ్ళకు కట్టినట్టుగా అనిపించిందా లేదా, ఇమాజినరీ వరల్డ్లోకి వెళ్ళగలిగారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి టెరిఫైయింగ్ హర్రర్ రియల్ ఇన్సిడెంట్స్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి మన ఛానల్ని. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రేపటి సరికొత్త రియల్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.